Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు మీకు ఎందుకంటే కూరగాయల చెత్త దాంట్లో వేసుకుంటే మళ్ళీ దాన్ని పైన మట్టి కింద మట్టి పైన కూరగాయల చెత్త అది వేసుకుంటే అది రాగా కంపోస్ట్ తయారవుతుంది. అలా వేసుకుంటాం రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలాగ మీరు కుండీల్లో మట్టి పోసుకొని మొక్క పెట్టుకున్నారనుకోండి, మొక్క బలం కావాలంటే ఇలాగా తీసుకునండి. నేను ముందుగానే వేసేసి చూపిస్తున్నాను. ఈ బొబ్బాస్ మొక్క అండి ఇది. దీన్ని ఈ క్యారెట్, బీట్రూట్ మొత్తం ఏదైనా సరే మన కూరగాయల చెత్త అంతా వేసేసుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఇది ఇలా వేస్తూనే వచ్చాను, అందుకే ఇంత బలంగా వచ్చేసింది. ఈ కంటైనర్ చూసారా, చెట్టు కొంచెం పెద్దగా రావాలనుకుంటే కొంచెం పెద్ద కంటైనర్ పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే మనం దీనికి సంబంధించినవన్నీ కూడా మరి కూరగాయల చెత్త కావచ్చు, పులిసిన మజ్జిగ, తర్వాత కడుగు నీళ్ళు ఏదైనా సరే మనకి మొక్కలకు చాలా సపోర్ట్ ఇస్తుంది, బలం కూడాను. అలాంటప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఈ చెట్టు ఎందుకంటే కాయలు కాస్తుంది, దీన్ని మళ్ళీ మొదలుపెట్టింది అన్నమాట. ఇది బొబ్బాస్ చెట్టు అండి. ఇది ఇలాగ ప్రతి దానికి కూడా ఇదైతే వాటర్ యాపిల్ అండి. దీనిలో కూడా వేసుకున్న కూరగాయల చెత్త ఉండి ఏదైనా సరే దీనికి మట్టి లోపలికి మట్టి పోసుకుంటే అది వెంటనే పర్మిట్ అయిపోద్ది అన్నమాట. చూసారా, చాలా వరకు కూడా నేను దీనికి కిందకి వెళ్ళి మళ్ళీ దీన్ని వేసుకొని రావాలంటే ఇది టైం మనకి సరిపోయినప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి. దానికి అలాగ ఏర్లకి మంచి బలం. నేను ఏది కూడా బయట పడైనవునండి. నేనైతే చెత్త డస్ట్బిన్లో వేసింది కూడా నేను తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరుగుతుంది. ఇలా వేసేసారనుకోండి, నేను వచ్చాక మళ్ళీ ఇలా చదువుకుంటాను. ఇలాగే చూడండి. ఇదే బలం అన్నమాట దానికి. ఇదే నేరేడు చెట్టు అండి. కాయలు మొదలు పెట్టలేదు ఈ రెండును. మొత్తం చెట్లన్నీ కూడా ఏదైతే పెట్టానో చెట్లన్నీ కాపు కాసేసింది నాకు. ఫ్రూట్స్ మొక్కలు పచ్చిమిరపకాయ చెట్టు, పువ్వులు చూసారా, పూత చాలా ఉన్నాయి, పిందులు కూడా చాలా ఉన్నాయి. కాసిందంటే బాగా కాస్తుందండి. నేను క్యాప్సికమ్ మొక్క చెట్లు కూడా పెట్టాను, ఎందుకంటే ఈ మధ్య నేను దీన్ని చూడడం కొంచెం తక్కువ అవుతుంది. పైన మొక్కలు ఇది కూడా పచ్చిమిరపకాయ మంచిగా కాస్తాయి. నీళ్ళు తక్కువైనా అనుకోండి, ఇప్పుడు ఎండ వర్షం వస్తుంది కదా మానేస్తున్నారు. ఆ మానేయటం ఏముందంటే ఇదిగో ఈ రకంగా పురుగు పట్టుతుందండి. ఇది చాలా చోట్ల ఉంది, దీన్ని తీసేసుకోవాలి. మునగ చెట్టు అండి. మునగ చెట్టు పెద్దదయింది, కాసేది ఇప్పుడు మళ్ళీ కాస్తుంది. అంటే చెట్టు ఫస్ట్ మొదటిసారిగా వెంటనే కాసేసాక అది కొంతకాలం గ్యాప్ ఇస్తుందో ఏంటో మరి, బలం సరిపోకు. సీతాఫలాలు కూడా కాసిని మళ్ళీ వెంటనే పూత వేసింది, ఆ పూత నిలబడలేదు. దీంట్లో ఇంకా మట్టి వేసుకోవాలి. ఇదంతా
ఇవి తీసేసుకుంటే మనకి దీనికి ఫ్రీగా ఉంటుంది. గడ్డి తుమ్మ ఈ మొక్కల్లో నుండి పనికిరాని మొక్కలు బాగా వచ్చేస్తూ ఉంటాయి. నేను రోజు చూసుకుంటూ ఉంటాను. కింద చేశాను అనుకోండి పైన ఉంటుంది, పైన చేస్తే కింద వచ్చేస్తుంది. నాకు కుండీలు ఎక్కువ గురించి నాకు ఒక్కసారిగా అవ్వాలంటే కష్టం. అలాగే చేస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాయి. క్లీన్ చేసుకుంటాం మట్టుగా మానకూడదు. ఇది తొంగండి. ఇది మొత్తానికి దీని నిండా పడేసింది. ఈ బాటిల్స్లో నేను ఏం పెట్టేదానంటే ఇంకా మొక్కలు ఉంటాయి కదా, అవి మొక్కలు చూడండి. గడ్డి తాళ్ళు కూడా మనకు అవసరం వస్తాయి. పాదులు కట్టుకోవడానికి, టమాటా మొక్కలు కట్టుకోవడానికి. ఎందుకంటే ఈ మొక్క కూడా ఈ ఎరుకులో ఉన్నది. ఇది గడ్డి. మొత్తం అంతా పాకేసింది. చాలా ఉందండి. ఎరుకులో చెయ్యాలి. పైన కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈరోజు బెండకాయలు కాసినవి కోసాను. విత్తనాలు కూడా ఉంచేసాను, రాలిపోతున్నాయి. విత్తనాలకి వేసాను. చూసారా మొక్కలు ఎంత పెద్దగా అవుతున్నాయో. అదిగోండి ఈ మొక్క చూడండి. ఏదైనా మనం కష్టపడి పెంచుకున్నాం అనుకోండి, అది వృధాగా కాదు. మనకి ఏదైనా సరే మనకి ప్రతిఫలం ఇస్తుంది. ఆకుకూరలే కావచ్చు, కూరగాయలే కావచ్చు, మనకి ఫ్రూట్స్ అయినా ఏదైనా మనం చక్కగా టైం టు టైం దీనికి పోషకాలు అందించి ఇలాంటి పురుగు పట్టుకోకుండా సరే దీనివల్లేనండి చెట్లు కాసేది వెనక్కి వెళ్ళిపోవడం, పోతున్నాయి అన్నమాట చాలా కాయలు. దీన్ని ఎలాగైనా మనం చూసినప్పుడల్లా చేతితో తీసుకుంటే సరిపోతుంది. ఇదంతే, చెయ్యే మందు దీనికి. చక్కగా కాయలు వస్తుంది. బెండకాయలేమో ఉదిరి, ఇవి కూడా విత్తనాలకు ఉంచేస్తా. అండి పూత, మామిడి పూత. ఇది ఒక చెట్టు. పైన ఉన్న చెట్లు కూడా పోతేసినాయి. కాయలు పిందులులాగా మొత్తం వేసేసి రాలిపోయినాయి. రాలిపోవడానికి ఏంటంటే చెట్టు పెద్ద చెట్టు అయిందనుకోండి, అది బలంగా ఉంటుంది. కంటెంట్లో కదా, అది చాలా పూత వస్తుంది కదా, వచ్చేది కదా అనుకుంటాం. రాదు. దాన్ని తగ్గట్టు ఎంతైతే వస్తాయి అంతే వస్తుంది. దీనిలో కూడా బలం వేసుకోవాలి. మాకు పందికొక్క ఏదో తిరుగుతున్నట్టుంది, మట్టి మొత్తం దివ్వేస్తుంది. కంటైనర్లో మొత్తం కుండీలన్నీ కూడా చూస్తుంది. అది కుండీలన్నీ కూడా తిరిగేస్తుంది. కూరగాయలు చేస్తేస్తున్నాం కదా, దానికి ఏదో మేత దొరుకుతుందని అది పాడు చేసేస్తుంది మొత్తం. గుంటకర లాగా ఉంటుంది అనుకోండి, మీరు ఎవరు తీయొద్దండి. అన్నిట్లకి వైద్యం ఉంటుంది. నేను ఇది ముందు ఏదో మొక్క అనుకుని తీసేసేదాన్ని. ఇప్పుడు తెలిసిన తర్వాత, ఎందుకంటే మొక్కల నొప్పులకి పనిచేస్తుంది అంటున్నారు. నేను ఇప్పటికైతే యూజ్ చేయలేదు, చేస్తాను. అది ఎలా చేయాలో కూడా చూసుకొని చేస్తాను. చేసిన మీకు చూపిస్తాను. ఈ రోజులు అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, చిన్నోళ్ళకేంటి పెద్దోళ్ళకేంటి.
వయసుతో నిమిత్తం లేదండి బలహీనత పడిపోతానికి. ఫ్రూట్ కాసింది, ఇది కొయ్యటం చూపిస్తాను మళ్ళీ. ఇది వైట్ అనుకుంటున్నాను నేను, ఇంతవరకు పింక్, ఇది వైట్ అనుకుంటున్నాను, చూద్దామని. వైటే ఆ లోపల ఉన్న నల్ల గింజలల్లో సీడ్స్, అవి విత్తనాలండి. అవి పెట్టుకుంటే మొక్కలు వచ్చేస్తాయి. కాకపోతే మన మొక్కలు విత్తనాలు వేసుకొని మొక్కలు వచ్చేదాకా ఉంటే బేగే కాయదు. దీన్ని గ్రాఫ్టెడ్ మొక్కలా చేసుకుంటే అది కాపు బాగా వస్తుంది అన్నమాట. ఆ విత్తనాలు పెట్టాక 5 years దాకా మనం ఉండాలి. పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, వచ్చేస్తాయి. వైట్ అండి ఇది.